Hello there, happy eating. I hope you're doing good. You're watching ETChat YouTube channel. My name is Prasad. ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మన డైలీ లైఫ్ స్పీకింగ్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి ఫ్యూ బీ ఫార్మ్స్ గురించి ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్యూ బీ ఫార్మ్స్ అని ఎందుకన్నానంటే ఆల్రెడీ మన ఈటీచాట్ యూట్యూబ్ ఛానల్లో బీ ఫార్మ్స్ గురించి కంప్లీట్ వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, కామెంట్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాను, అండ్ ఇక్కడ ఐ బటన్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్స్లోకి వెళ్దాం. చూడండి, ఈ ఎగ్జాంపుల్స్ అన్నిటినీ కూడా నేను బిజీ అనే ఒకే ఒక వర్డ్తో తీసుకున్నాను, బట్ టైం ఫ్రేమ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి, నోటీస్ చేయండి. ఐ యామ్ బిజీ, ఐ వాజ్ బిజీ, ఐ విల్ బి బిజీ. సో ఇక్కడ యామ్, వాజ్, విల్ బి వీటిని మనం బీ ఫార్మ్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఎందుకంటే ఇక్కడ ఈ వర్డ్స్ తర్వాత యామ్, వాజ్ అండ్ విల్ బి తర్వాత మనకు ఎలాంటి యాక్షన్ లేదు కాబట్టి, అంటే ఎలాంటి వర్బ్ లేదు కాబట్టి అవి హెల్పింగ్ వర్బ్స్ కాదు. ఇక్కడ మనం వీటిని బీ ఫార్మ్స్ లాగా కన్సిడర్ చేయాలి. బీ ఫార్మ్స్ అంటే ఒక ప్రొఫెషన్ని తెలియజేస్తుంది, ఒక పొజిషన్ తెలియజేస్తుంది, ఒక మూడ్ని అయితే రిప్రజెంట్ చేస్తుంది, ఆర్ ఒక ప్లేస్ని అయితే రిప్రజెంట్ చేస్తుంది, అంటే ఏ ప్లేస్లో ఉన్నామో తెలియజేస్తుంది. మరి ఇక్కడ చూడండి, ఐ యామ్ బిజీ. ఇక్కడ యామ్ అనే బీ ఫామ్ని మనం ప్రజెంట్ టెన్స్లో యూజ్ చేస్తాం. యామ్, ఈజ్, ఆర్. ఇక్కడ ఐ అనే సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఐ యామ్ బిజీ అంటే నేను బిజీగా ఉన్నాను. ఇక్కడ యామ్ అనే బీ ఫామ్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో ప్రజెంట్ టైంలో నేను బిజీగా ఉన్నానని, ఐఎమ్ బిజీ. నెక్స్ట్, ఐ వాజ్ బిజీ. ఇక్కడ వాజ్ అనే బీ ఫామ్ని మనం పాస్ట్ టెన్స్లో యూజ్ చేస్తాం. వాజ్ ఆర్ వర్. ఐ వాజ్ బిజీ. ఎప్పుడు ఇక్కడ వాజ్ అంటే మీనింగ్ ఏంటిది? నేను గతంలో బిజీగా ఉన్నాను, అంటే పాస్ట్ టైంలో ఏ టైంలో అయినా నేను బిజీగా ఉన్నాను, ఇప్పుడు కాదు. ఐ వాజ్ బిజీ, ఐ వాజ్ బిజీ. నెక్స్ట్, ఐ విల్ బి బిజీ, ఐ విల్ బి బిజీ. దీని మీనింగ్ ఏంటిది? ఇక్కడ ఈ విల్ బి అనే బీ ఫామ్ని మనం ఫ్యూచర్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. ఐ విల్ బి బిజీ అంటే నేను బిజీగా ఉంటాను, నేను బిజీగా ఉన్నాను అంటే ప్రజెంట్ బిజీగా ఉన్నాను కాబట్టి ప్రజెంట్ టెన్స్ బీ ఫామ్. ఐ వాజ్ బిజీ, నేను గతంలో బిజీగా ఉన్నాను కాబట్టి పాస్ట్ టెన్స్ బీ ఫామ్. ఐ విల్ బి బిజీ అంటే నేను భవిష్యత్తులో ఫ్యూచర్ టైంలో బిజీగా ఉంటాను కాబట్టి ఐ విల్ బి బిజీ అని చెప్పేసి ఎక్స్ప్రెస్ చేస్తాం. అండ్ ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి మనకు యాక్చువల్ ఎక్స్ప్లెనేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఐ హ్యావ్ బీన్ బిజీ ఫర్ 2 days. ఐ హ్యావ్ బీన్ బిజీ ఫర్ 2 days. ఇక్కడ హ్యావ్ బీన్ కూడా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ బీ ఫామ్ లాగా యూజ్ చేయొచ్చు. ఐ హ్యావ్ బీన్ బిజీ అంటే నేను బిజీగా ఉన్నాను. మరి ఐ ఆమ్ బిజీ అంటే నేను బిజీగా ఉన్నాను, ఐ హ్యావ్ బీన్ బిజీ అంటే నేను బిజీగా ఉన్నాను. బట్ ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఎప్పుడు బిజీగా ఉన్నా నేను? ఫర్ 2 days అంటే నేను 2 రోజులుగా బిజీగా ఉన్నాను. అంటే 2 days ఎగో నుంచి నేను బిజీగా ఉండడం అనే యాక్షన్ స్టార్ట్ అయింది, అంటే బిజీగా ఉండడం అనేది స్టార్ట్ అయింది. ఆ 2 రోజుల నుండి ఇప్పటి వరకు కూడా నేను బిజీగా ఉన్నాను కాబట్టి ఐ హ్యావ్ బీన్ బిజీ ఫర్ 2 days అంటే నేను 2 రోజులుగా బిజీగా ఉన్నాను. నెక్స్ట్ అలానే ఐ వాజ్ బిజీ ఫర్ 2 days. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఐ వాజ్ బిజీ అంటే నేను బిజీగా ఉన్నాను, ఎప్పుడు పాస్ట్లో. ఐ వాజ్ బిజీ, ఇక్కడ ఐ వాజ్ బిజీ అగైన్ వచ్చింది, బట్ ఫర్ 2 days. ఇక్కడ ఫర్ ని మనం టైం ఇండికేటర్ని యూజ్ చేస్తున్నాం, ఫర్ 2 days. మరి ఇక్కడ కూడా ఐఎమ్ బిజీ ఫర్ 2 days అని ఎక్స్ప్రెస్ చేయొచ్చు కదా. ఐ హ్యావ్ బిన్ బిజీ ఫర్ 2 days అని ఎందుకు ఎక్స్ప్రెస్ చేశారంటే, చూడండి ఫ్రెండ్స్, ఐఆమ్ బిజీ అంటే ప్రస్తుతం నేను బిజీగా ఉన్నాను, ప్రస్తుతం ఉన్నాను అంటున్నాను, కానీ నేను 2 రోజులుగా ఉన్నానని చెప్పడం లేదు. 2 రోజుల నుండి ఇప్పటి వరకు కూడా నేను బిజీగా ఉంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తాం. అంటే నేను ఇప్పుడు బిజీగా ఉన్నానంటాం, కానీ నేను ఇప్పుడు 2 రోజులుగా బిజీగా ఉన్నానని చెప్పేసి మనం ఎక్స్ప్రెస్ చేయడం. సో అందుకనే మనం ఐఆమ్ బిజీ అని సింపుల్గా ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఐ హ్యావ్ బిన్ బిజీ ఫర్ 2 days అంటే నేను గతం నుండి ఇప్పటికీ బిజీగానే ఉన్నాను కాబట్టి ఇంకా ఫ్యూచర్లో ఉంటాను కాబట్టి ఐ హ్యావ్ బిన్ బిజీ ఫర్ 2 days. వేరేజ్ ఇక్కడ మీరు నోటీస్ చేసినట్లయితే ఐ వాజ్ బిజీ ఫర్ 2 days అంటే నేను 2 రోజులు బిజీగా ఉన్నాను. అంటే ఇప్పుడున్నానా? ఇప్పుడు లేను, నేను 2 రోజులు బిజీగా ఉన్నాను. ఎప్పుడు? పాస్ట్లో నేను 2 రోజులు బిజీగా ఉన్నాను. నేను ఐ వాజ్ బిజీ ఫర్ 2 days. నెక్స్ట్, ఐ విల్ బి బిజీ ఫర్ 2 days. అగైన్ ఇక్కడ చూడండి, ఐ విల్ బి బిజీ అంటే నేను బిజీగా ఉంటాను. ఐ విల్ బి బిజీ అగైన్ ఇక్కడ కూడా మనకు ఐ విల్ బి బిజీ వచ్చింది, బట్ ఫర్ 2 days.
ఈ ఫర్ 2 days అంటే దేన్ని డిస్క్రైబ్ చేస్తుంది? ఫ్యూచర్లో 2 రోజులుగా నేను బిజీగా ఉంటాను. ఫ్యూచర్లో నేను 2 రోజులుగా బిజీగా ఉంటాను. ఐ విల్ బి బిజీ ఫర్ 2 days. నేను 2 రోజులుగా బిజీగా ఉంటాను. ఐ విల్ బి బిజీ, నేను బిజీగా ఉంటాను. నెక్స్ట్, I had been busy for 2 days when you visited my village. I had been busy for 2 days when you visited my village. ఫ్రెండ్స్, ఇక్కడ హ్యాడ్ బీన్ బిజీ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ బీ ఫామ్ అయితే డిస్క్రైబ్ చేస్తుంది. ఐ హ్యాడ్ బీన్ బిజీ ఫర్ 2 days అంటే నేను 2 రోజులుగా బిజీగా ఉన్నాను. ఎప్పుడు? వెన్ యూ విజిటెడ్ మై విలేజ్, మీరు మా విలేజ్ వచ్చినప్పుడు నేను 2 రోజులుగా బిజీగా ఉన్నాను. సో ఇక్కడ ఐ హ్యాడ్ బీన్ బిజీ అండ్ ఐ వాజ్ బిజీ, ఈ రెండింటికి సేమ్ మీనింగ్ ఉన్నప్పటికీ ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని మనం 2 పాస్ట్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు యూజ్ చేయాలి. కాబట్టి ఐ హ్యాడ్ బీన్ బిజీ ఫర్ 2 days అనేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ సిచ్యువేషన్. వెన్ యూ విజిటెడ్ మై విలేజ్ అనేది సింపుల్ పాస్ట్ సిచ్యువేషన్. అంటే మీరు మా విలేజ్ వచ్చినప్పుడు నేను 2 రోజులుగా బిజీగా ఉన్నాను, ఇప్పుడు కాదు, పాస్ట్లో. నెక్స్ట్, ఐ విల్ హ్యావ్ బీన్ బిజీ ఫర్ 2 days when you visit my village. When you visit my village. ఫ్రెండ్స్, ఇది చూడండి, విల్ హ్యావ్ బీన్ ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని అయితే డిస్క్రైబ్ చేస్తుంది. ఐ విల్ హ్యావ్ బీన్ బిజీ ఫర్ 2 days అంటే నేను భవిష్యత్తులో 2 రోజులుగా బిజీగా ఉంటాను. అంటే ఫ్యూచర్లో ఐ విల్ హ్యావ్ బీన్ బిజీ ఫర్ 2 days అంటే నేను 2 రోజులుగా బిజీగా ఉంటాను. అండ్ ఇక్కడ ఐ విల్ బీ బిజీ ఫర్ 2 days అంటే నేను 2 రోజులుగా బిజీగా ఉంటాను. ఐ విల్ హ్యావ్ బీన్ బిజీ ఫర్ 2 days అంటే నేను 2 రోజులుగా బిజీగా ఉంటాను. బట్ ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ను కూడా మనం డిస్క్రైబ్ ఆర్ కన్వే చేస్తున్నప్పుడు 2 సిచ్యువేషన్స్ని అయితే ఇక్కడ మనం ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో వెన్ యూ విజిట్ మై విలేజ్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సిచ్యువేషన్. మీరు మా విలేజ్ వచ్చే సమయానికి, ఫ్యూచర్లో మీరు మా విలేజ్కి వచ్చే సమయానికి నేను 2 రోజులుగా బిజీగా ఉంటాను. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ బీ ఫామ్స్ని అయితే మనం ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఐ హోప్ వీటి మీద మీకు ఒక క్లారిటీ వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఈవెన్ దో ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దేర్. అనదర్ యూస్ఫుల్ వీడియోతో మేము ఉంటాను. హ్యాపీ లోడింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.